హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోకరకాయ కర్రీ చేసుకున్నా. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ముందు ఆయిల్ వేసుకో. ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపుగానే వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. వీటిని కలిసి కొంచెం ఆనియన్స్ మగ్గనిచ్చేద్దాం. గోకరకాయ ఎంత చిన్న పీసెస్ కోసాము. ఇలా చిన్న కోసేస్తే చాలా బాగుంటుంది అనమాట. కూర కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి, వేసేసుకోవాలి. గోకరకాయ ఇలా తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు సాల్ట్ వేసేసుకుందాం. రుచికి సరిపడేంత అయితే అంత సాల్ట్ వేసి ఇలా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టడం వల్ల తొందరగా వెజిటేబుల్స్ వేయడం కానీ తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. కర్రీలో కొంచెం పొడి చేసేసుకొని వేసుకుందాం. మూడు ఎండుమిర్చి, ఇప్పుడు అన్ని పల్లీలు కొంచెం వేరవేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, కొన్ని నువ్వులు. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకుందాం. ఇలా 5-6 వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా గోకరకాయ అంతా ఇట్లా మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్నాం. ఎందుకంటే మిర్చి వేసాను కాబట్టి ఆ కారం మాకు కొంచెం సరిపోదు. కొంచెం కారం వేసుకొని ఇది మగ్గిన తర్వాతకి మనం చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కారం వద్దనుకుంటే ఇంకా 2 మిర్చి ఎక్కువ వేసేసుకొని అదే పేస్ట్ ఇంట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకున్నాం. మొత్తం కూడా కలబెట్టుకుంది. ఇలా పొడిలో వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. క్రిస్పీగా అనిపిస్తుంటుంది అనమాట. పిల్లలు తింటున్నా కానీ కొంచెం వాటర్ వేసుకున్నాం. ఎందుకంటే ఈ పప్పులు కాబట్టి కొంచెం అడుగంట కోసం కూడా వాటర్ వేసుకుంటే మనకు కొంచెం జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకి ఎలా కనిపిస్తుంది చాలా చూడండి. ఇది మనకు రోటీకైనా చపాతీకైనా అన్నంలకైనా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి గోకరకాయ కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయిన రెసిపీ. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.